కొన్ని గోదావరి వస్తాయి. ఫ్రెండ్స్ ఇదిగోండి బొమ్మిడాయలు చూడండి ఎంత ఉన్నాయో. ఇది పెద్ద బొమ్మిడాయలు అండి నేను చూసింది ఈ మార్కెట్లో. బాబాయ్ ఎట్లా బొమ్మిడాయలు? కేజీ 500. కేజీ 500 అంటండి. ఇవి చూడండి ఎంత ఉన్నాయో చూడండి. చాలా బాగుందండి, పెద్ద సైజ్ అండి ఇవి. గోదావరి రొయ్యలు అంటండి. మామూలు చెరువు రొయ్యలు ఈ సైజు దాకా ఉంచరండి, డిసీజులు వస్తాయని చెప్పేసి తీసేస్తారు. బాబాయ్ ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? 18 కేజీలు. ఎట్లా ఫ్రెండ్స్? ఆదివారం వచ్చిందండి, మరొక చేపల మార్కెట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్ రాజమండ్రి జాంపేట దగ్గర ఉన్న చేపల మార్కెట్ దగ్గర ఉన్నామండి ప్రజెంట్. ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా చిన్న పెద్ద సైజుల దగ్గర నుంచి అన్ని వెరైటీస్ మీకు చూపించి రేట్లు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. వీడియోని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూడటమే కాదండి, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు హోల్సేలర్ అయినా సరే, రిటైలర్ అయినా సరే, ఎన్ని వెరైటీస్ ఉంటున్నాయి, ఎంత ప్రైజుల్లో పడుతున్నాయి కేజీ అనేది మనకి మీకు కంప్లీట్గా తెలుస్తుందండి డీటెయిల్స్. అందుకని వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా లోపలికి వెళ్ళండి. ఇది మెయిన్ రోడ్ అండి జాంపేట దగ్గర. ఇదిగోండి ఇట్లా లోపలికి వెళ్ళాలండి చేపల మార్కెట్కి వెళ్తాకి. ఫ్రెండ్స్ ఇదంతా కూడా మటన్ అండి. ఫ్రెండ్స్ ఇదంతా మటన్ సెక్షన్ అండి. ఇదిగోండి తలకాయలు ఇవన్నీ పార్ట్స్ పెట్టున్నాయి చూడండి, కాళ్ళు తలకాయలు ఇవన్నీ పెట్టున్నాయి. మటన్ సెక్షన్. భయ్యా ఎంత ఉంది కేజీ మటన్? 900 కేజీ 900 అంటండి. అది కైమా అయితే కైమా 900. కైమా కూడా 900 అంటండి. మటను 900. ఇదిగోండి ఇవంతా కూడా షాపులేనండి, మటన్ షాపులు. అన్నా ఎట్లా కేజీ మటను అన్నా? వీళ్ళు సంకోచిస్తున్నారండి చెప్పటానికి. ఇక్కడ నవాబు గారు ఉన్నారు. నవాబు గారు నమస్తే సార్. ఎట్లా అండి కేజీ మటను? 800 900. ఓకే 800 900 అంటండి. ఇంచుమించు అంతే ఉంటుంది రేటు. షాపులు చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇదంతా కూడా ఇంకా గొర్రెలేనండి, గొర్రెలు మేకలు. గురుగారు కొంచెం పక్క ఉండరా? నాన్ వెజ్ ప్రియులకి పండగండి ఇవాళ, ఆదివారం వచ్చింది. ఇదిగోండి ఇది చేపల మార్కెట్ అండి. ఫిష్ సెక్షన్లోకి వచ్చేసాం. ఇంకా ఏమేమి ఫిష్ ఉందనేది చూద్దామండి ఇక్కడ. ఇదిగోండి ఇదంతా కూడా కటింగ్ అండి. ఇదిగోండి కటింగ్ సెక్షన్. మేడం గారు ఎట్లా తీసుకుంటున్నారండి కేజీకి? మామూలుగా ఎక్కువ పార్టీ బేరాలు అయితే 20 రూపాయలు కేజీకి. 20. మామూలు కస్టమర్లకు అయితే 30 రూపాయలు అంతే ఉందండి. మనకి విజయవాడ ఏలూరు ఆ సైడ్ కూడా అంతే ఉంది. అదే మీకు జల్లలు చిన్న చిన్న పరిగెలు అయితే 100 రూపాయలు అట్లా ఉంటుందండి. ఇదిగోండి పప్పు ఎవరో ఆర్డర్ ఇచ్చారు, చేయించుకుంటున్నారు చూడండి. నేను కొంచెం వీడియో లెంత్ అయినా కానీ రిస్క్ లేకుండా చేస్తానండి. ఎందుకంటే మార్కెట్లో ఈ చేసే వాళ్ళ దగ్గర నుంచి, అంటే డ్రెస్సింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా నేను మీకు వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇంక ఇటు ఎండ్ అయిపోయింది, ఏం లేదండి.
పైకి వెళ్దాం. మనమే ముందున్నామండి, ఇంకా పబ్లిక్ రాలేదు. పబ్లిక్ వచ్చే టైంకి వెళదామని చెప్పేసి నేను కొంచెం లేట్గా వచ్చాను. మనమే ముందున్నాం. గురుగారు ఎట్లా అండి ఈ సైజు? సైజు 300 అండి. 300 కేజీ 300 అయ్యి ఎంత చూడండి. అదిగోండి బాగుందండి, సైజు పెద్ద సైజు ఉంది. అదిగోండి ఇదిగోండి పెద్ద సైజు ఉందండి. 300 అంట కేజీ. ఇది రాజమండ్రి తక్కువ. ఓకే 320 330 అట్లా ఉంటుందంటండి. ఇవాళ కొంచెం తక్కువ ఉంది. ఇదేనా? ఇదండి ఇది ఎట్లా గురుగారు? 250 అంటండి ఈ సైజు వచ్చి. ఇదిగోండి మేడం గారు ఉన్నారు, మేడం గారిని కూడా అడుగుదాం. మేడం గారు ఎట్లా అండి ఈ సైజు? 150 అండి. 150 అర కేజీ 150. కేజీ 300 అండి. కేజీ 300 అండి. ఇదిగోండి ఇవి మేడం 130. 260 అండి కేజీ. మేడం గారు అర కేజీ రేట్ చెప్తున్నారు, అంటే తక్కువ ఉంటుంది కదా, అర కేజీ రేట్ చెప్తున్నారు. సేలవత్లు అండి, సేలవత్. ఓకే ఎట్లా మేడం గారు సేలవత్లు ఎట్లా? సేలవట్లు ఎట్లా కేజీ? కేజీ 180 అండి. 180 కేజీ 180 అండి. అట్లాగే ఉంది. 150 180 170 అట్లా చెప్తున్నారు. ఇవి చిన్నవి అండి, చిన్న చేపలు. ఇవి పెద్ద రొయ్యలు అండి. ఇప్పుడు మనం చూసినట్లు కన్నా కూడా ఇవి పెద్ద రొయ్యలు. మేడం గారు ఎట్లా అండి కేజీ? ఇవి 500 కేజీ 500 అంటండి. రొయ్యలు ఎందుకైనా కానీ ఇక్కడ తక్కువే ఉన్నాయండి రేట్లు. 500 అంటే ఇక్కడ మన భీమవరంలోనే ఎక్కువ చెప్పారండి. ఇదిగోండి అన్న ఏదో తెచ్చారు. అన్న ఏం తెచ్చావు? పీతలు తెచ్చావా? ఓకే ఎట్లా అన్న పీతలు కేజీ? 400 కేజీ 400 అంటండి. అయిగోండి నాటు పీతలేగా, నాటు పీతలు అండి. నాటు పీతల గోదావరి పీతల? గోదావరి అండి. ఇక్కడ చుట్టుపక్కల దొరికాయి. సైజు పెద్ద సైజు ఉందండి. ఒకసారి చూపించానా పట్టుకుని? అదిగోండి కింద ఉన్నాయి అనుకుంటా, తీస్తున్నారు. అదిగోండి 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 అదిగోండి. పీతలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీరు గూగుల్ చేసుకుని చూడండి ఒకసారి, తప్పకుండా కన్జ్యూమ్ చేయండి పీతలు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ 3 రకాల చేపలు ఉన్నాయండి. చిన్న పెద్ద సైజులో ఉన్నాయి. ఇది రూప్చంద్. ఇవేమో కట్టిపరిగలు అమ్మా, కట్టిపరిగలు ఎట్లా? అర కేజీ 100. అర కేజీ 100 అంటండి. కేజీ 200 కట్టిపరిగలు అంటారు. ఇవి సింగల్ ముల్లే అమ్మా, ముళ్ళు ఉండదుగా, సింగల్ ముల్లే. సింగల్ ముల్లే అండి, అంటే ఎన్ను ముల్లే, ఇంకా ముళ్ళు వేరే ముళ్ళు ఉండదు. ఇదిగోండి ఇక్కడ పీతలు కూడా ఉన్నాయి. ఇవి ఎట్లా చిన్న రొయ్యలు ఎట్లా? కేజీ 400 అంటండి. ఇంకా తక్కువ చెప్పారు ఇక్కడ. బొమ్మిడాయిలు ఎట్లాగండి? 900 కేజీ. కేజీ 900 అంటండి. పీతలు ఇందాక అడిగాం కదా, ఇక ఇంచుమించు అదే రేటు ఉంటుంది. ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. బాబాయ్ ఎట్లా కొరమేను? 700 కేజీ. కేజీ 500. ఓకే ఒక్క చేప అయితే 700 అంటండి. ఎంత వస్తుంది వెయిట్? 800. 800 గ్రాములు వస్తుంది అంటండి. కేజీ లెక్క తీసుకోండి 500 అంట. మామూలుగా ఈ చేప అయితే 700 చెప్తున్నాడు. 800 గ్రాములే వస్తుంది అంటున్నాడు మళ్ళీ. మేడం గారు చాలా రకాలు పెట్టుకున్నారు చేపలు. మామూలుగా మేడం గారు ఏమంటారండి? సీలమేను. దేనికి యూజ్ అవుద్ది? కూర వండుకుంటారండి. ఇంత చిన్న ఎట్లా చేస్తారండి ఇవి? ఉప్పేసి రుద్ది దాంట్లో చేసి కైమా కూరలా ఉంటుందండి. ఓకే కైమా లాగా ఉంటుందంటండి. చీలమేను అంటారంట. సన్నటి చేపలు అండి ఇవి. అదిగోండి సన్నటి చేపలు.
ఓకే. ఎట్లా మేడం గారు కేజీ? కేజీ లెక్కన అండి. ఇలాగ అమ్ముతాను 100కి వేస్తాను. 100 రూపాయలు. ఓకే. ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవి 100 రూపాయలు అంటండి. ఓకే, 150 చెప్తున్నారంటండి. మేడం గారు ఏం చెప్తున్నారు? 100కి ఇస్తారు. బాబా ఇక్కడ ఉన్నాయి చూడండి. అసలు రొయ్యి అంటే ఈ సైజ్ అండి. ఈ సైజ్ నేను భీమవరంలో కూడా చూడలేదు. బాగుందండి. మేడం గారు ఎట్లా అండి రొయ్యలు ఇవి? కేజీ అండి 500 అండి. 500 కేజీ. కేజీ 500 అంటండి. అసలు అదిగోండి 450కి ఇస్తారంట. డెడ్ చీప్ అండి అసలు. అదిగోండి చూడండి ఎంత సైజు ఉందో చూడండి. బాగుందండి సైజు, చాలా పెద్ద సైజు ఇది. బహుశా ఇదే అనుకుంటా అండి మనం చూసేది పెద్ద సైజు. బాగుందండి సైజు. 450 అండి. ఎంత ఉన్నాయో చూడండి డెక్లో. మనకి ఇంటికి తీసుకెళ్తాకి అవకాశం లేదండి, లేదంటే నేను తీసుకెళ్ళేవాడిని. బాగుంది. మేడం గారు బొచ్చి ఎట్లా అండి? బొచ్చి ఎట్లా? కేజీ అండి 170 అండి. 170 కేజీ 170 అంటండి. పర్లేదు, బాగానే ఉంది. ఒక్కో చోట 200, 220 అట్లా ఉంటుందండి. ఇంకెదరికెళ్ళి చూద్దామండి. బాబాయ్ బొచ్చేకి ఇది ఎట్లా కేజీ? కేజీ 200. 200. ఇది సిల్వర్ 180. ఓకే, కొంచెం పెద్ద సైజు కదండి, అందుకని రేట్ ఎక్కువ చెప్పాడు. ఎట్లా మేడం గారు ఇవి సైజు ఎట్లా? కేజీ 400 కేజీ 400. సైజ్ వచ్చి 40-35. 40-35 తూగుతాయండి ఒక్కొక్క కేజీకి వచ్చి. కౌంట్ అంటారు 35 అట్లా వస్తాయి అంటండి. 40-35 వస్తాయి. కేజీ 400 అంటండి. ఓకే. ఇవి మేడం గారు 300 అండి. 80 కౌంట్ 300. ఓకే. ఇక్కడ అచ్చంగా రొయ్యలు ఉన్నాయండి. రొయ్యలు మాత్రం తక్కువ రేటే ఉన్నాయి. బాబా ఎట్లా ఇవి? ఎట్లా ఇవి? అర కేజీ. ఇవి 240 రూపాయలు అంటండి ఇవి కేజీ. ఇవి ఎట్లాగనా? కేజీ 300 అంటండి. దాని మీద ఒక 60 రూపాయలు పెచ్చివి ఇందాక ఫస్ట్ చూసిన దాని మీద. ఇంకెట్లాగా కంటిన్యూగా వెళ్దామండి. వీడియోని కంప్లీట్గా చూడండి. నేను ప్రతి షాపు కూడా అడిగి ఈ వెరైటీస్ మీకు తెలుస్తాయండి, ప్రైస్ తెలుస్తుంది. వీడియోని కంప్లీట్గా చూడండి. బాబాయ్ ఇదేం చేప ఇది? కోయింగా పండుగప్ప కోయింగా. ఓకే, కోయింగ్ అంటే ఈ వెరైటీస్ చూడండి. మీరు ఎప్పుడన్నా గోదావరి వచ్చినప్పుడు బంగారు తీగ కానీ లేదంటే మన పులస అంటారు కదా, పులస అనా ఫ్రెండ్స్, ఇది పులస అంటారు కదండి. పులస అని చెప్పేసి అమ్మేస్తారు. కొంచెం మీరు ఎటువంటి చూడండి, చూస్తే ఏంటంటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అన్న పులస అని అమ్ముతారు. ఇట్లే తెలియని వాళ్ళకి. ఓకే, గోదావరి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది పండుగప్ప అన్నది పండుగప్ప అండి. ఇది మనోడు బిజినెస్ వచ్చిందండి, ఇంకా మాట్లాడట్లేదు, కస్టమర్ని చూసుకుంటాడు. ఈ బిల్డింగ్కి కాదండి, అవతల బిల్డింగ్ కూడా ఉంది, అటు కూడా వెళ్ళి చూద్దాం. చేపల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ కూడా మీకు చూపిస్తా అండి. వాటి చిన్న పెద్ద సైజులతో సహా మీకు రేట్లు నేను చెప్తాను కనుక్కొని. మీరల్లా ఒకటే అండి, వీడియోని కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడం ఎట్లా అండి కొరమేను? కేజీ 500. ఇందాక సైజు మీద కొంచెం చిన్న సైజు ఉన్నాయండి. కేజీ 500 చెప్తున్నారు మేడం గారు. ఇదండి
170. ఏ రకం అండి ఇది? మోసు. తెల్ల మోసు అంటారంటండి. తెల్ల మోసు 170 రూపాయలు అంట కేజీ. ఇవి ఎట్లా మేడం గారు గురక? నాటు గురక ఎట్లా? కేజీ 150. కేజీ 150 అంటండి. ఒకటి కిందకి దూకేసింది. ఇవ్వండి గురకలు, నాటు గురకలు కేజీ 150. ఇదిగోండి ఇక్కడ కూడా శీలావతి బొచ్చే ఉన్నాయి. కొంచెం పెద్ద సైజ్ అండి ఇవి. ఎంత చెప్తారో చూద్దాం. బాబాయ్ ఎట్లా బొచ్చి ఎట్లా కేజీ? కేజీ 150 రూపాయలు అండి. 150. ఇది శీలావతి అదేనంతే. ఏదైనా అంతే అంటండి. 170 రూపాయలు అంట కేజీ. ఏంటి బాబాయ్ ఎట్లా కేజీ బొచ్చి? 180 బాబాయ్. 180. ఇది శీలావతి అంతే 180. చూడండి ఏదైనా ఇంకా 180నే చెప్తున్నారండి ఇక్కడ. ఇందాక షాప్ ఎట్లా చెప్పారు అట్లా చెప్తున్నారు వీళ్ళు కూడా. ఇంకా ఇది స్కిప్ చేసేస్తున్నా అండి. ఇదంతా కూడా రొయ్యల సెక్షన్ అండి. బాబాయ్ ఎట్లా ఇది సైజ్ రేట్ ఎంత? ఇది కేజీ 240 రూపాయలు. 240. ఇవి 300 రూపాయలు. ఇవి 300 అంటండి. కేజీకి 70 రీలు వస్తాయండి. కేజీకి 70 వస్తుంది అంట. ఇది 240 రూపాయలు. ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి చూడండి ఇవి. మేడం గారు ఎట్లా అండి సైజు కేజీ? 300. కేజీ 300 అంటండి. పెద్ద సైజు ఉన్నాయి కానీ రేట్లు తక్కువ ఉన్నాయండి. నాకు భీమవరం వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇవి కూలర్ మోటార్స్ అండి. లైవ్ ఫిష్ ఇది. ఇదిగోండి ఆ చేపలు చనిపోకుండా ఆక్సిజన్ ఉంటాకి పెట్టారండి. అట్లా ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవటానికి పెట్టారు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంత ఉందో చూడండి చేప. అదిగోండి చాలా పెద్ద చేప అండి. బాబాయ్ ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? 18 కేజీలు. ఎట్లా ఉంటుంది కేజీ రేటు? రేట్ బాగుంటుంది. ఎంత ఉంటుంది? వెయిట్ వచ్చి 6500 అండి. కేజీనా? 1 కేజీ వచ్చి 400. 1 పీస్ కిలో 400. 1 కిలో 400. ఓకే. ఏంటిది? గడ్డి మోస్ అంటండి చేప. చూడండి అసలు నేను ఇంతవరకు ఫిష్ మార్కెట్ వీడియో చేసిన తర్వాత ఈ గడ్డి మోసలో ఇదే పెద్ద చేప నేను చూడటం. మామూలు నెమలి కోణం అనే సముద్రం చేపలు చూశాను. ఇది చెరువు చేపల్లో ఇది గోదావరి చేపలో ఇదే నేను ఫస్ట్ చూడటం అండి. బాబాయ్ ఎట్లా రొయ్యలు ఇవి? కేజీ 500. కేజీ 500 అంటండి. ఇవి చూడండి ఎంత ఉన్నాయో చూడండి. చాలా బాగుందండి. పెద్ద సైజు అండి ఇవి. ఇంత సైజు ఉంటుంది అనుకోలేదు అసలు నేను. బాబాయ్ ఎక్కడ ఈ రొయ్యలు? గోదావరి రొయ్యలు అంటండి. మామూలు చెరువు రొయ్యలు ఈ సైజు దాకా ఉంచరండి. డిసీజులు వస్తాయని చెప్పేసి తీసేస్తారు. ఇదిగోండి గోదావరి రొయ్యలు అంట.
ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద మార్కెట్ అండి. మామగారు అంతా చిన్న సైజు పెట్టుకున్నారు. ఇవి అడుగుదామండి, వెరైటీ ఏంటనేది, రేట్ ఏంటనేది కనుక్కుందాం. మేడం గారు ఏం వెరైటీ అండి ఇది? ఏం వెరైటీ? జల్ల. ఎట్లా అండి కేజీ? 150. ఇంతవరకు 150. ఇంతవరకు 150 అంటండి. ఇవండి వెరైటీ ఏం వెరైటీ? దొంతులు అంటారంటండి. దొంతులు 300 అంట. ఇది బొమ్మడాయిలు. ఓకే, ఈ బొమ్మడాయిలు అండి. ఎట్లా మేడం గారు కేజీ? 800. 800 అంటండి. ఇది ఇంకా ముళ్ళు ఉండదండి, చీల ముళ్ళు ఉండదు బొమ్మడాయి. వీళ్ళకి చీల ముళ్ళు ఉండదండి, ఎన్ని ముళ్ళేనా? ముళ్ళు ఉండదు, ఎన్ని ముళ్ళే. అదే అండి, ఎన్ని ముళ్ళే అండి, చీల ముళ్ళు ఉండదు. ఓకే, ఇదిగోండి ఈ సైజ్ చూడండి ఎట్లా ఉందో. కొరమేను మంచి సైజు ఉందండి. బాబాయ్ ఎట్లా ఉంటుంది ఇది పీస్? పీస్ అయితే 1000 రూపాయలు పడుతుంది. 1000 రూపాయలు. ఎంత ఉంటుంది కేజీలు? 2 కేజీలు. 2 కేజీలన్నర. 2 కేజీలన్నర వస్తుందంటండి. ఇదిగోండి ఇంకా బతికే ఉంది చేప. ఇవి గోదావరినా చేపలు? చెరువులో ఉంటాయి గోదావరి. చెరువు గోదావరి ఉంటాయి. కరెక్ట్ చెప్పాడండి బాబాయ్. గోదావరి అంటారు కానీ అన్నీ గోదావరి కాదండి, కొన్ని గోదావరి వస్తాయి. ఫ్రెండ్స్ ఇదిగోండి బొమ్మిడాయిలు చూడండి ఎంత ఉన్నాయో. ఇది పెద్ద బొమ్మిడాయిలు అండి నేను చూసింది ఈ మార్కెట్లో. బాబాయ్ ఎట్లా బొమ్మిడాయిలు? 1000 రూపాయలు పడతాయి. కేజీ 1000 రూపాయలా? ఓకే, కేజీ 1000 రూపాయలు అంటండి. బొమ్మిడాయి అంతరించిపోతున్న చేపల జాతిలో బొమ్మిడాయి కూడా ఉందండి. బొమ్మిడాయి, జల్ల ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయండి. మీకు దొరికితే తప్పకుండా తీసుకోండి. టేస్ట్ చేసి చూడండి ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా ఇవంతా స్కిప్ చేసేస్తున్నానండి నేను. బాబాయ్ ఎట్లా సెలవుత ఎట్లా బొచ్చెట్లా? సెలవుత ఎట్లా బొచ్చెట్లా కేజీ? కిలో అండి. కిలో 180. 150. 180 అంటే మార్కెట్ రేట్ ఎంత ఉంటుంది? పీసీ లెక్క 180. పీసీ లెక్క మామూలు కేజీ కిలో 150 రేట్ పడతాను. కిలో 150 అంటండి. నేను గుచ్చి అడిగాను కదా ఎంత ఉంది అంటే 180 చెప్తున్నాడా 150 చెప్తున్నాడా. ఒక్కో చోట ఒక్కోటి ఉందండి. ఒకళ్ళు 180 చెప్తున్నారు, ఒకళ్ళు 150 చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడ అంతే అండి, బొచ్చే సెలవుతులు ఉన్నాయి. ఇదిగోండి ఇది కూడా గడ్డి చేప, బొచ్చే సేలవతి. ఇది బొచ్చి, ఇది గడ్డి చేప. ఇది బొచ్చండి, తెల్లమోస అండి. తెల్లమోసు. ఇది తెల్లమోస అండి, ఇది బొచ్చండి. ఓకే ఓకే. ఎట్లా అండి బొచ్చ? బొచ్చండి ఒక 600 చెప్తామండి, 400కు 300కి వేస్తామండి జనాలు పడి. మాకు కేజీ లెక్క? కేజీ లెక్క ఉంది. కేజీ 180. కేజీ 150. కేజీ 180. 180. వచ్చింది హోల్సేల్ 150 అండి. ఓకే, 30 రూపాయలు మార్జిన్ చూసుకుని. మార్జిన్ అండి. ఓకే, బేరం పెట్టుకుంటేస్తాం. మోస్ అంటండి ఇది. మోస్, తెల్లమోస ఎట్లా ఉంటుంది బాబాయ్ కేజీ? ఇది బాగుంటుంది. కేజీ ఎట్లా? 180. 180 అంటండి తెల్లమోస కూడా. ఓకే, మీరు వెరైటీస్ తెలుసుకోండి. అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎంత ప్రైస్ ఉంటుంది అనేది తెలుసుకోండి. మీకు చేపల మార్కెట్కి వెళ్ళినా, లేదు ఎవరన్నా చేపల గంపోడు మీ ఊళ్ళోకి వచ్చినా కానీ, చేపల గంప వాళ్ళు మీ ఊళ్ళోకి వచ్చినా కానీ మీకు తెలుస్తుందండి ప్రైస్, ఎంత ప్రైస్లో ఉన్నాయి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఇదిగోండి లైవ్ ఫిష్ మోడల్లో పెట్టారండి అందరూ కూడా. ఇవి ఫ్రిడ్జ్లు ఉంటాయి కదండి, పాత ఫ్రిడ్జ్లు, ఆ ఫ్రిడ్జ్ల్లో పెట్టారు అట్లాగా. 2 కూలర్ మోటార్లు సెట్ చేసి ఫ్రిడ్జుల్లో పెట్టారండి, పాత ఫ్రిడ్జుల్లో. ఆ డోర్ ఓపెన్ చేసేసి పెట్టారు.
ఫ్రెండ్స్, ఈ రాజమండ్రి చేపల మార్కెట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం సైకిల్ యాత్ర అయితే స్టార్ట్ చేసామండి. ప్రతి ఆదివారం ఏదో ఒక చేపల మార్కెట్ మీకు చూపిస్తా అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి.